అయితే ఇవాళ మోదీ గారికి ఒక పెద్ద చిక్కుముడు ఉన్నది. ఇవాళ ఎవడెవడైతే యూట్యూబర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడతారో మళ్ళీ వాళ్ళు యుద్ధం అవసరమా అని అన్నప్పుడు మోదీజీ अभी अंदर भी एक मिसाइल चलाना पड़ता है, शायद वो मिसाइल इतना घातक ना हो, इंत घातक ఉండకపోవచ్చు, बट कुछ तो चलाना चाहिए, कुछ तो तरीका सोचना चाहिए. और आप जैसा भली बाती ये कोई जानता नहीं है. మీ మీదనే డిస్కషన్ ఉంటుంది ఇక, మీతోనే ఇది అవుతుంది అని చెప్పి గట్టి నమ్మకం ఉంటుంది ఇక. క్యూకి మేరా మోదీ హే తో మున్కిన్ హే. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇవాళ ఆ సింధూర్కి ఒక గర్వం, ఒక గౌరవం ఇవాళ ఇచ్చి ఒక ఆపరేషన్ని సక్సెస్ చేసి మళ్ళా భారత్ని ప్రపంచ స్థాయిలో తన పరాక్రమాన్ని చూపించిరు చూడు. చరణ్ ఇప్పుడు ఎవడొస్తాడోనని, అది మీ వల్లనే అయింది. అందుకనే మేరా భారత్ అప్నా మోదీ అని చెప్తా. నన్ను అంధభక్తి అంటారొచ్చు, బట్ ఆ అంధభక్తిలా నేను దేశభక్తిని చూసుకున్నా, ఆ దేశభక్తిలోనే దేవ ప్రేమను చూసుకున్నా. రాష్ట్ర సే హీ అబ్ రామ్ మందిర్ అయిపోయినాక మీరు అబ్ రామ్ సే రాష్ట్ర నిర్మాణ్ అని మీరు అన్నారు. ఆడ దాసుడినైనా ఇలా 100 కోట్ల హిందువులు ఉన్నారు మోదీజీ. మేము కాశ్మీర్ని విజిట్ చేయాలంటే మాకు భయం అవుతున్నది, మేము బెంగాల్ విజిట్ చేయాలంటే మాకు భయం అవుతున్నది, మేము కేరళ పోవాలంటే కూడా మాకు భయం అవుతున్నది. నేను హిందువునై నా దేవాలయాల మీద హక్కు చెలాంచలేకపోతున్నా, నా దేవాలయాలు నాకు కావాలని చెప్పి అడగలేకపోతున్నా. నేను ట్యాక్సులు కడుతున్నా, వాడు ట్యాక్సులు కట్టకుండా నన్ను దోసుకుంటున్నాడు. నా దేవాలయాలకు దిక్కెవరు అని మాట్లాడుతున్నా. నా టెంపుల్ భూమి వక్ఫ్ అని అంటున్నారు మోదీజీ. ఇలా మీ పుణ్యం ఆననే వక్ఫ్ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి జర్రనన్న గట్టిగా మాట్లాడుతున్నాం. ఆ వక్ఫ్ గురించి తెలిసింది. నిద్రపోతున్న ఓ గాఢ హిందూ నిద్రపోతున్నాడు, కుంభకర్ణ నిద్రపోతున్నాడు, కాడికి తెలిసింది. ఇవాళ నేను ఒక కమ్యూనిటీ రోడ్డు మీద అలా పూజలు చేసుకుంటా అంటే నేను ఆపలేను. అదే నేను ఏదైనా ప్రొసెషన్ తీస్తానంటే మాత్రం నా మీద రాళ్ల దాడి జరుగుతుంది. నేను ఒక 10th గ్రేడెడ్ సిటిజన్ అయిపోయినా నా దేశంలో అని అడుగుతున్నా. నేను రిలీజియస్ ప్రొసెషన్లు తీయలేనా అని అంటున్నా. నేను ఏదైనా టీవీ డిబేట్లలో ఓపెన్గా మాట్లాడదామని అంటే ఆహా మతతత్వమా అని మాట్లాడతాడు. వాడు కులేయాం కాఫీర్ అంటున్నాడు, కులేయాంని పైజామా లిపుతున్నాడు. ఓ హిందూ నువ్వు నిద్రలకేం లేవు అని చెప్పి చెప్తున్నా. నువ్వు భజనలు రోడ్డు మీద పెట్టుకోలేవు, దుకాణంలో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే దాని మీద అటాక్ అవుతుంది. కర్ణాటకలో ఆడనేమో ప్రభుత్వాలేమో మైనారిటీ అని చెప్పి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మైనారిటీ మేనిఫెస్టో అని చెప్పి ముద్రలు పెడతారు. కాహా హే హమన్, ఏడ సెక్యులరిజం వచ్చింది అని అడుగుతున్నా. అరే ఎంత దిగజారిపోయిన స్థితికి వస్తున్నామనంటే పాకిస్తానీ ఫ్లాగ్లను కూడా భారతీయులు అవమానించొద్దట. ఏ భూభాగంలో ఉన్నాం? మోదీజీ నీకు పాదాభివందనం చేసి చెప్తున్నా, ఈ లోపల ఉన్న దుష్మన్లను కడుగుడు మొదలెట్టాల మోదీజీ మనం. అది మీతోనే అవుతుంది. ఎందుకంటే ఆడ బాహర్ కంటే ఎక్కువ ఇడు లోపల ఉన్నాడు దరిద్రమైండు మనకు. తాండవ్ అందర్ భీ హోనా चाहिए మోదీజీ. మీకు పాదాభివందనం చేస్తా, 1,00,000 సార్లు చేస్తా, సాష్టాంగ నమస్కారం చేస్తా. ఎందుకంటే మీ తప్ప ఇంకా ఆస్కారం లేదు. ఇక చేస్తే మీరే చేయాలి. వీళ్ళకు మీరు అందుకే తిప్పికొట్టారు క్యాస్ట్ సెన్సెస్లో కూడా. ఏం రోవు కొడుతున్నారు ఏంద్రబాయ్, చల్ చేద్దాందా. అప్పుడు తెలిసింది సామాన్యుడికి, అరే సడన్గా లింగాయత్ల కంటే ఒక్కలిగల కనంటే ముస్లింల పాపులేషన్ ఎట్లా పెరిగింది కర్ణాటకలో అని ఆలోచించినాం. దాని తర్వాత తెలంగాణలో సమ్మరీ వచ్చినప్పుడు కూడా మేము ఆలోచించాం. ఆధార్ బేస్డ్ డేటా మళ్ళీ ఇప్పుడు కంపేర్ చేసి 25 లక్షలకు ఖతమైందాడ. 51% ఉన్న హిందూ బీసీ పాపులేషన్ 46.25%కి ఎట్లా వచ్చింది అని అడిగితే ఏ సర్కారు చెప్పలే. అది మీరు తీసుకున్నాక హిందూ జాగృతి అవుతున్నాడు. వక్ఫ్ క్యా హే అని చెప్పి మీరు చర్చ పెట్టిండ్రు. అప్పుడు తెలిసింది నిద్రపోతున్న హిందువుకు. ఇవాళ మీరు మొన్న ఒక మాట అన్నారు మోదీజీ, समस्या बहुत गंभीर है, वक्त कम है, काम बहुत करना है, सोच समझ के आगे बढ़ना है. सही बोले आप, वक्त कम है, समस्या गंभीर है और समस्या अंदर से है. దయచేసి ఈ అందర్ ఉన్న ఏదైతే సమస్య ఉందో దాన్ని మనం చీల్చి చెండాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బజరంగ బలి అయి నువ్వు నిలబడితేనే లంకా దహనం అవుతుంది. భూత్ పిశాచ్ నికట్ నహి ఆవే, మహావీర్ జబ్ నామ సునావే. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఒక్కసారి
లోపల ఉన్న శక్తులు ఉన్నాయి ఇప్పుడు అసుర శక్తులు, వాటిని కూడా ఇక కడగనీకే నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. స్టే టు ది న్యూస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.